గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లు అని ఒక సామెత ఉంది. బీఆర్ఎస్ మాజీ మంత్రుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తతంగాలపై రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి పెట్టడంతో మాజీ మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఎప్పుడు ఏ కేసు మెడకు చుట్టుకుంటుందోనని టెన్షన్ పడుతున్నారట. ఆ భయంతో నోళ్లకు తాళాలు పడ్డాయని టాక్. ఎన్నికల వేళ కేసీఆర్ ఫ్యామిలీ లీడర్లు తప్ప మాజీ మంత్రులు పెద్దగా నోరు విప్పడం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పూటకో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన నాటి మంత్రులు ఈ వేసవిలో చల్లచల్లగా కూల్ గా ఉన్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి మాత్రమే కాస్త గొంతు విప్పుతున్నారు. మిగతా మాజీలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. అవినీతి కేసుల భయం, కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఆశ వంటివి దీనికి కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ప్రచారం కేవలం కేసీఆర్ ఫ్యామిలీకే పరిమితమైందనే వాదన వినిపిస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి వంటి వీరులు ఆచితూచి మాట్లాడుతున్నారు. ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో భారీ అక్రమాలు జరిగాయని, దానికి బాధ్యులైన బీఆర్ఎస్ లీడర్లను జైలుకు పంపి చిప్పకూడు తినిపిస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. మల్లారెడ్డి, ఎర్రబెల్లి, మరికొందరు మాజీ మంత్రులపై అవినీతి అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పితే రేపు సమస్యలు వస్తాయని మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ బీఆర్ఎస్ లీడర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. కేంద్రంలోని బీజేపీ మాదిరే ఇక్కడ కూడా రేవంత్ కూడా పగ తీర్చుకుంటాడని భయపడుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో తలసాని నిర్వహించిన పశు సంవర్ధక శాఖలో గొర్రెలు, చేపల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ దీనిపై విచారణ కమిటీ వేశారు. అవినీతి జరిగింది కాబట్టే ఆ శాఖలోని ఫైళ్లు ధ్వంసం చేశారని కమిటీ భావిస్తోంది. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి తలసాని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తను మొన్నటి వరకు తిట్టిన కాంగ్రెస్ లో చేరితే ఇజ్జత్ పోతుందని, బీజేపీలో చేరడమే మంచిదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తలసాని మౌనవ్రతానికి ఇదే కారణమని చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎర్రబెల్లి దయాకర్ పరిస్థితి కూడా ఇదేనంటున్నారు. భూ కబ్జా, తన కాలేజీలో అక్రమాలకు పాల్పడినట్లు మరకలు అంటించుకున్న మల్లారెడ్డి కూడా మౌనం వహించడం వెనుక ఇలాంటి ఎత్తుగడే ఉందని చెప్పుకుంటున్నారు. కొందరు మాజీలు కాంగ్రెస్ లోకి వెళ్లడానికి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరబోతూ అనవసరంగా ఆ పార్టీని తిట్టడం ఎందుకని సైలెంట్ అయ్యారట. ఇప్పుడు పౌరుషానికి పోయి నోరు జారితే రేపు కాంగ్రెస్ లోకి రాణిస్తారో లేదో, ఒకవేళ రాణిచ్చినా పదవులు దక్కుతాయో లేదోనని గుమ్మనంగా ఉంటున్నారట. అవినీతి ఆరోపణలు పెద్దగా లేని ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ వంటి మాజీలు కూడా నోరు చేసుకోవడం లేదు. రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కూడా ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారే తప్ప గతంలో మాదిరి ఘాటు విమర్శలు చేయడం లేదు. మాజీ మంత్రుల్లో పలువురు పార్లమెంట్ ఎన్నికల వరకు పరిస్థితి జాగ్రత్తగా గమనించి ఆ తర్వాత పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అప్పటి వరకు కాంగ్రెస్ ను తిట్టకుండా బీఆర్ఎస్ కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడమే మంచిదని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మంత్రులు భావిస్తున్నారట. మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే ఒక సమస్య. కాంగ్రెస్ ను తిడితే కేసులు పెడుతుందని భయం. కాంగ్రెస్ ను తిట్టకపోతే కల్వకుంట్ల లీడర్లకు మాపై అనుమానం. అందుకే మధ్య మార్గంగా ఏదో మాట్లాడమంటే మాట్లాడడం అన్నట్లుగా ఉండడమే బెటర్ అని ఓ మాజీ మంత్రి తన సన్నిహిత వర్గాల్లో అన్నట్లు సమాచారం.